మాణిక్యపురం అనే గ్రామంలో సుధాముడు, రాజేంద్రగుప్త అని ఇద్దరు స్నేహితులుండేవారు. వారిద్దరూ ఆ పక్కనే ఉన్న ఆనందపురం గురుకులంలో రమణ మహర్షి అనే గురువు వద్ద విద్యాభ్యాసం చేశారు. వారి విద్యాభ్యాసం పూర్తయిన అనంతరం రమణ మహర్షి ఒకరోజు ఇద్దరినీ పిలిచి, నాయన్లారా, నేటితో మీ విద్యాభ్యాసం పూర్తయింది. మీ జీవనాలను కొనసాగించవచ్చు అని సుధాముడితో, నాయనా సుధామా, నీవు వైద్యశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించావు కనుక వైద్య వృత్తినే చేస్తూ జీవనం కొనసాగించు అని రాజేంద్రగుప్తతో, రాజేంద్రగుప్త, నీవు వ్యాపారంలోని మెలకువలన్నీ అభ్యసించినావు కాబట్టి అత్యాశ లేకుండా, ప్రజలను లాభాలకై పీడించకుండా సరసమైన వ్యాపారం చేస్తూ జీవించు, మీకు శుభం కలుగ్గాక అని ఆ ఇద్దరినీ దీవించి పంపించాడు. సుధాముడు తనకు తగిన కన్య అయిన కోమలిని పెండ్లి చేసుకుని మాణిక్యపురంలోనే వైద్యవృత్తి ప్రారంభించాడు. అతను మాణిక్యపురం పక్కనే ఉన్న అడవిలోని రకరకాల మూలికలను, చెట్టు బెరడులను తెచ్చి కషాయాలుగాను, గోళీలుగాను, లేహ్యాలుగాను, చూర్ణముగాను తయారు చేసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సరసమైన ధరలకు వైద్యం చేస్తూ అపర ధన్వంతరిగా పేరు తెచ్చుకున్నాడు. అతని భార్య కోమలి సుధామునికి మందుల తయారీలో సహాయం చేస్తూ ఉండేది. రాజేంద్రగుప్త ఆర్యపురానికి చెందిన అంజలి అనే అమ్మాయిని వివాహమాడి ఇల్లరికపు అల్లుడిగా ఆర్యాపురంలోనే వ్యాపారం ప్రారంభించాడు. రాజేంద్రగుప్త అప్పుడప్పుడు తన భార్య అంజలితో సుధాముడికి తనకీ ఉన్న స్నేహం గురించి, వైద్య వృత్తిలో అతని ప్రావీణ్యత గురించి చెప్పేవాడు. అలాగే సుధాముడు కూడా తన భార్య కోమలికి తనకు రాజేంద్రగుప్తుడికి ఉన్న స్నేహం గురించి, అతను వ్యాపారంలో బాగా స్థిరపడ్డాడన్న విషయం గురించి చెప్పేవాడు. కోమలి కూడా ఆ విషయాలు విని ఆనందపడేది. సుధాముడు తన వైద్యం చేసేవారు ఎవరినీ ఇంత కావాలి, అంత కావాలి అని అడిగేవాడు కాదు. వారు ఎంత ఇస్తే అంతా తీసుకునేవాడు. అందువలన అతని పరిస్థితి ఏ రోజు బత్యం ఆ రోజే అన్నట్టుగా ఉండేది. దానికి తోడు సుధామునికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. దానితో అతని పరిస్థితి తినడానికి కూడా ఇబ్బంది పడేలా తయారైంది. అయితే సుధాముడి పరిస్థితి అంతా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు రాజేంద్రగుప్త. 1-2 సార్లు సుధాముణ్ణి తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. కానీ రాజేంద్రగుప్త తన పేదరికపు పరిస్థితిని తెలుసుకుని సహాయం చేయడానికి రమ్మంటున్నాడని గ్రహించి, సుధాముడు తన వృత్తిరీత్యా ఒత్తిడిగా ఉన్నానని, రాలేను అని తిరిగి వర్తమానం పంపాడు. అయితే ఒకసారి రాజేంద్రగుప్త స్వయంగా సుధాముడి ఇంటికి వచ్చి, సుధామా, ఎలా ఉన్నావు? మన గురుకులం పూర్తయిన తర్వాత మళ్ళీ కలుసుకోనేలేదు. వ్యాపారం పని మీద ఈ ఊరి మీద వెళుతుండగా నిన్ను చూసి పోదామని వచ్చాను. నీ భార్యను పరిచయం చేయవా అనగానే సుధాముడు తన భార్య కోమలిని పిలిచి పరిచయం చేశాడు. కోమలి రాజేంద్రగుప్తునికి నమస్కరించి ఉన్నంతలో చక్కని భోజనం వడ్డించింది. రాజేంద్రగుప్త తిరిగి వెళ్తూ, ఇదిగో ఈ డబ్బు ఉంచు అంటూ కొంత డబ్బు ఇవ్వబోయాడు. కానీ సుధాముడు, వద్దు, మన స్నేహం అలాగే ఉండని అని తిరస్కరించాడు. ఇది జరిగిన కొద్ది రోజులకి మాణిక్యపురం చుట్టుపక్కల అంతా విపరీతమైన కరువు వచ్చింది. 2-3 రోజులకు ఒకసారి తినడానికి కూడా తిండి గింజలు దొరకడం కష్టమైన పరిస్థితి ఏర్పడింది. సుధాముడి ఇంట్లో గంజి తాగడానికి నూకలు లేక మంచినీళ్లు తాగి కడుపు నింపుకునే పరిస్థితి ఏర్పడింది. ఒకరోజు కోమలి భర్త సుధాముడితో, ఏమండి,
మన ప్రాంతమంతా తీవ్రమైన కరువు తాండవిస్తుందన్న విషయం అందరికీ తెలుసు. మీ స్నేహితుడు రాజేంద్ర గుప్తునికి కూడా తెలిసి ఉంటుంది. మీరు అతని దగ్గరికెళ్ళి ధన రూపేణ కాకపోయినా నెలో 2 నెలలో తిండికి సరుకుల రూపేణ అయినా సహాయం అడగండి. అతను మీకు మంచి మిత్రుడు. మీరు సహాయం అడిగితే కాదనడు. మనం పస్తులుండగలం, కానీ పిల్లలు తిండి లేకుండా ఎన్నాళ్ళు పస్తులుండగలరు? వద్దు కోమలి, నేనడిగితే రాజేంద్రగుప్త ఎంతటి సహాయమైనా చేస్తాడు. అతను నాకు మంచి మిత్రుడు కాబట్టే సాయం అడగలేను. భగవంతుడు ఏమి నిర్ణయించాడో అదే జరుగుతుంది కానీ అన్నాడు సుధాముడు. భర్త స్వాభిమానం గురించి తెలిసిన కోమలి ఏం మాట్లాడలేక ఊరుకుంది. అయితే ఇది జరిగిన మరుసటి రోజు రాజేంద్రగుప్తుని భార్య విషజ్వరం వచ్చి తీవ్ర అస్వస్థతగా ఉందని సుధామునికి కబురు పెట్టాడు రాజేంద్రగుప్త. వెంటనే సుధాముడు ఆర్యాపురానికి బయలుదేరుతూ, కోమలి, నా మిత్రుడు రాజేంద్రగుప్తుని భార్య తీవ్ర అనారోగ్యంతో ఉన్నదట. నేను వెళ్ళి 4 రోజులు అక్కడే ఉండి ఆమె ఆరోగ్యం మెరుగైనాక వస్తాను. అంతవరకు నీవు పిల్లలు జాగ్రత్త అని సుధాముడు ఆర్యాపురం వెళ్ళాడు. ఆర్యాపురంలో రాజేంద్రగుప్తునిది రాజభవనం లాంటి ఇల్లు. అతని భార్య అంజలి నిజంగానే మంచంలో తీవ్ర అనారోగ్యంలో పడి ఉంది. సుధాముణ్ణి చూడగానే రాజేంద్రగుప్తుడు, నా భార్య అంజలిని నీవే ఎలాగైనా బతికించాలి మిత్రమా అని సుధాముణ్ణి పట్టుకుని ఏడ్చాడు. రాజేంద్రగుప్తుణ్ణి ఓదార్స్తూ, మిత్రమా, భయపడకు, ఆమెను తిరిగి మామూలు మనిషిని చేసే బాధ్యత నాది అని సుధాముడు ఏదో మూలికను ఆకులను మందులుగా తయారుచేసి ఆమె చేత త్రాగించాడు. 10 రోజులలో అంజలి ఆరోగ్యం మెరుగై ఆమె మామూలు మనిషిగా అయ్యింది. తన భార్యను బ్రతికించినందుకు రాజేంద్రగుప్తుడు ధన్యవాదాలు చెప్పాడు. ఇక నీ భార్యకు జీవితకాలంలో అనారోగ్యం రాదు అని చెప్పి సుధాముడు తన ఇంటికి బయలుదేరాడు. అయితే సుధాముడు ఇంటికి చేరినప్పటికీ ఇంట్లో 1 సంవత్సరానికి సరిపడా గ్రాసం ఉంది. సుధాముణ్ణి చూసి, కోమలి, ఏవండి, మీరు వెళ్ళిన 2 రోజులకే మీ స్నేహితుడు రాజేంద్రగుప్త ఇవన్నీ పంపించారు. మీకు ఇవ్వమని ఈ లేఖ కూడా పంపించారు అని ఒక లేఖ ఇచ్చింది. ఆ లేఖలో ఇలా ఉంది: మిత్రమా, నా భార్య అనారోగ్యాన్ని ఖచ్చితంగా నువ్వు నయం చేయగలవన్న నమ్మకం నాకుంది. నువ్వు ఎంత దరిద్రాన్ని కరువుని అనుభవించినా ఊరికే ఏమీ తీసుకోవని నీ ఇంటికి వచ్చిన రోజునే అర్థమయ్యింది. మిత్రునిగా నీకు సాయం చేయడానికే భగవంతుడు నా భార్యకు అనారోగ్యం ఇచ్చాడేమో. అందుకే నీవు పంపినట్టుగానే ఈ గ్రాసం పంపాను. నా భార్య ప్రాణాన్ని నిలిపిన నీకు జీవితాంతం పోషించిన రుణం తీరదు. సెలవు, నీ మిత్రుడు రాజేంద్రగుప్త. ఆ లేఖ చదివి అంత మంచి మిత్రుడు ఉన్నందుకు సుధాముడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చూపించండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.